ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏటి గౌరీ అట దిగులుగా ఉన్నావు? ఓహో, నన్ను చదువుకోవడానికి వెళ్ళిపోతున్నానా? నీకు తెల్దా, చదివించేటోళ్ళుంటే సచ్చేదాకా చదువుకోమన్నా చదువుకుంటాను కదేటి. సెలవులీగానే వచ్చేస్తాను. బెంగెట్టుకోకు, తిను. ఏటే అసలు నీ మొండి పట్టు? నేనేమన్నా ఇల్లమ్మెత్తున్నానా, ఈ పుస్తలు తాకట్టెడుతున్నానా? 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అంతా గడిచిపోద్ది. నువ్విట్టా అడ్డుపడకు. నేను లక్ష్యం ఎలాగైనా చదివిస్తాను. అయ్యో, లక్ష్మి 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 ఏమయ్యా? లక్ష్మి ఏమైనా మన కన్న కూతురా? నీకు నీ లక్ష్మి భవిష్యత్తే ముఖ్యం అంటే నాకు నా బిడ్డల భవిష్యత్తే ముఖ్యం. ఏటి మాట్లాడుతున్నావే నువ్వు కాలు? అవునయ్యా, నాకు నా బిడ్డల భవిష్యత్తే ముఖ్యం. లక్ష్మి మన కన్న కూతురు కాకపోయినా మన స్థాయికి మించి మనం చదివించాం. ఇంకా చదివించడానికి అదేమైనా మన కడుపున పుట్టిన బిడ్డ? నిన్ను నిన్ను ఏటన్నావే? నన్ను మాట్లాడిన దానిలో తప్పేంటయ్యా? దాసి పెట్టిందంతా దానికి దోసి పెడితే మిగతా పిల్లలు అడుక్కు తినాలా? పాపిష్టి దానా, నిన్ను నరికినా పాపం లేదే. ఇన్నేళ్లు కళ్ళలో పెట్టుకుని పెంచి ఇలా కాదు పోమంటావా? అంటే ఇన్నాళ్ళు దాన్ని పరాయి బిడ్డగానే చూస్తున్నావా? అది మన రక్తం పంచుకుని పుట్టలేదనే గాని ముందుగా నిన్నే అమ్మ అని పిలిచినది కదే, నన్ను నాన్న అని పిలిచినది కదేటి. అది అది ఇంటికి వచ్చిన ఏళా వేసేసమే మన 5 ఏళ్లు నోట్లోకి వెళ్తున్నాయి. అంటే ఇన్ని మనసులో ఎట్టుకొని ఇంకా దాన్ని ఎవరు బిడ్డలాగానో చూస్తున్నాం అనమాట. అట్ట కాదయ్యా, ఇదిగో నన్ను చూడు. ఏనాడైనా నాను దాన్ని పరాయి బిడ్డల చూసినానా? నానిప్పుడే తన్నాను. లక్ష్మి ఎప్పటికీ మన పెద్ద కూతురేనయ్యా. కానీ మన కడుపున పుట్టిన బిడ్డైనా సరే, ఒక్క బిడ్డ కోసం మిగతా 2 బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంటే నాను సూత్తు ఊరుకోలేనయ్యా. అయినా నువ్వు చదివి లేవని తెల్దా దానికి? మనకంత డబ్బు లేదని తెల్దా దానికి? చూడయ్యా, మన ఇంటి పరిస్థితి చెప్తే లక్ష్మి అర్థం చేసుకుంటదయ్యా. నా చెప్తానులే. నువ్వు ఎయ్యి చెప్పు, లచ్చ చెప్పు, నా తల తాకట్టెట్టైనా సరే లక్ష్మిని చదివిస్తాను. అయితే నాను చెప్పేది కూడా ఇనుకో. నువ్వు లక్ష్మిని ఎంతైనా చదివించుకో. నాను నా పిల్లలు మాత్రం తెల్లారేసరికి ఈ నూతిలోనూ దూకి సావకపోతే అడుగు. నుకలు 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 ఆగవే. నువ్వు ఆగు శ్రీలక్ష్మి. శీలత, నువ్వు కట్టవే. అమ్మా, చిన్నక్కి 100 ఇచ్చి పెద్దక్కి 50 ఇచ్చావేటమ్మా? చిన్నక్కేమో ఈ తల్లి చాటు బిడ్డ, పెద్దక్కేమో తండ్రి చాటు బిడ్డ. ఈ నెక్లెస్ చాలా బాగుంది కదమ్మా. ఇది ఇంకా బాగుంది, చూపించు. చూడు. వావ్. మావయ్య గారి మీద గౌరవంతో ఆయన మాటకి ఎవ్వరం ఎదురు చెప్పలేకపోతున్నాం. ఆయన ఆలోచించేది మన మంచి కోసమే అయినా ఇంత హఠాత్తుగా మన కూతురికి పెళ్లి చూపులు నిశ్చితార్థం లేకుండా ఏకంగా పెళ్లినే నిశ్చయించారు. మన సింధుకి ఈ పెళ్లి ఇష్టం లేదండి. మామయ్యకి అర్థమయ్యేలా ఎవరు చెప్తారు? హైమావతి, నాన్నగారి గురించి నీకు తెలియంది కాదు. ఆయన ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరు. అలాగే
తప్పుడు నిర్ణయం కూడా తీసుకోరు. మన సింధు గురించి మనకంటే ఆయనే ఎక్కువ ఆలోచిస్తారు. నాకు సర్ది చెప్తారు కానీ మీ నాన్నగారికి మాత్రం చెప్పలేరు కదా. ఇది మన కూతురి జీవితం అని మర్చిపోయారా? మన కూతురి జీవితం కాబట్టే నాన్నగారి నిర్ణయానికి వదిలేశాను. ఈ చీర కూడా బాగుంది కదా. ఇది కూడా చాలా చీర కూడా బాగుంది. చూడు. పెళ్లి కూతురు కోసమని చీరలు నగలు తెప్పిస్తే పెళ్లి కూతురు లేకుండా మీరే చూసేస్తున్నారేంటి? సింధుజాక్షి ఎక్కడా? తన గదిలో ఉందండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. తనింకా ఈ పెళ్లికి సిద్ధపడినట్లేదు. నేనే పిలుస్తాను. అయిపోయింది. పెళ్లి చీరలు నగలు అన్నీ వచ్చేసాయి. ఇంకా తాతయ్యని ఎవ్వరు ఆపలేరు. ఈ ఇంట్లో ఏ ఒక్కరికి తాతయ్య మాటకి ఎదురు చెప్పే ధైర్యమే లేదు. నా గోల్ మొత్తం మర్చిపోవాల్సిందే. ఆ పల్లెటూరులో పడి నేను చావాల్సిందే. అక్క ప్లీజ్, నేను చెప్పాను కదా, నేనుండగా నీ పెళ్లి ఆ పల్లెటూరు వాడితో జరగదు. రేపే నిన్ను ఈ ఇంటి నుంచి తప్పిస్తాను. అట్నుంచటే ఆస్ట్రేలియా పంపిస్తాను. ఎలారా? అయినా నువ్వు మాత్రం ఏం చేస్తావు? అంతా నా కర్మ కర్మ కర్మ. అక్క జస్ట్ వెయిట్. చెప్పు మేడీ. త్రిష, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ప్రాణం ఇవ్వమంటావా? షట్ అప్. జోక్ చేసే టైం కాదు ఇది. ఓ సీరియసా? చెప్పు చెప్పు, నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? టుమారో మార్నింగ్ నువ్వు మా ఇంటికి రావాలి. నువ్వు పిలవాలి కానీ గాల్లో ఎగురుకుంటూ వచ్చాను. త్రిష, నువ్వైతే రేపు మార్నింగ్కి ఇక్కడ ఉండేలా ప్లాన్ చేసుకో. అక్కని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాలి. ఏమైంది మేడీ? ఏదైనా ప్రాబ్లమా? అవన్నీ కలిసాక చెప్తాను. అక్క పాస్పోర్ట్ వీసా తీసుకొస్తాను. మనం టికెట్ బుక్ చేయాలి. సరే మేడీ. రెడీగా ఉండు. బాయ్. సరే మేడీ. అక్క, నీ పాస్పోర్ట్ వీసా ఇవ్వు. నువ్వు ఆస్ట్రేలియా వెళ్లకుండా ఎవరు ఆపుతారో నేను చూస్తాను. సింధుజాక్షి,